హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇలా గనుక బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్ గా అయిపోతుంది. రసం పెట్టుకుని ఇలా బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకుంటే చక్కగా తినేవచ్చు. ఇది ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇది చేసుకునే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ లైట్ గా హీట్ అవ్వాలి. ఆ తర్వాత అయితే 3 ఆనియన్స్ ని ఇలా సన్నగా తరుక్కొని అయితే వేసుకోండి. ఆనియన్స్ అనేవి బాగా సన్నగా తరుక్కోండి. ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు, లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్ లో మంచిగా చిటపటలాడేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. కారం అనేది ఆయిల్ లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే 1 స్పూన్ జీరా కూడా ఈ టైంలో యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఆనియన్స్ ని ఆయిల్ లో ఎంత మంచిగా ఫ్రై చేస్తే ఎగ్ ఫ్రై అనేది అంత మంచిగా కుదురుతుంది. అందుకనే మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగానే 10 లేదా 15 కరివేపాకు రెమ్మలను తీసుకుని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకుని అవి ఆనియన్స్ లో వేసుకుని ఆనియన్స్ తో పాటు ఈ కరివేపాకును కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 7 లేదా 8 బాయిల్ చేసిన ఎగ్స్ అయితే తీసుకోండి. చందమామ అనేది పగిలిపోకుండా పైన వైట్ లేయర్ ని కట్ చేసుకోండి. జాగ్రత్తగా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా లేయర్స్ కింద కట్ చేసుకుని లేయర్స్ కింద కట్ చేసుకున్న ఎగ్ వైట్స్ మాత్రమే ఫస్ట్ వేసుకోండి. ఎగ్ వైట్స్ మాత్రమే ఫస్ట్ వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఎల్లోని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మాత్రం ఎగ్ వైట్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అయితే మొత్తం ఇవన్నీ కలిసేంత వరకు ఒకసారి అయితే కలుపుకోండి. కలుపుకునేటప్పుడు ఎలా పడితే అలా కలుపుకోకండి. నిదానంగా కలుపుకుంటే ఎగ్ వైట్స్ అనేవి చిదుపుకోకుండా మంచిగా ఉంటాయి. మొత్తం అంతా కలిసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అయితే ఈ ఎగ్ వైట్స్ ని ఓన్లీ ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్ వైట్స్ ని 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లాక్ పెప్పర్ ని యాడ్ చేసుకోండి. బ్లాక్ పెప్పర్ అనేది 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లాక్ పెప్పర్ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. ఇందాక ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కారం చూసుకుని వేసుకోండి. అలాగే ఎగ్ మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ ఎల్లోని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిసేంత వరకు ఒకసారి అయితే కలుపుకోండి. ఎగ్ ఎల్లో వేసుకున్న తర్వాత కూడా ఇంకొక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ మసాలాలన్నీ ఎగ్ పట్టి ఎగ్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. సాల్ట్ అనేది చూసుకోండి. ఒకవేళ మీకు ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. దీనిలోకి మీకు ఇష్టమైతే ధనియా పౌడర్, జీరా పౌడర్ ను కూడా యాడ్ చేసుకోండి. అవేమి లేకపోయినా కూడా ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ ని 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అలాగే వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. ఇది వేడి వేడి రసంతో కానీ మిరియాల రసంతో కానీ ఈ ఎగ్ ఫ్రై అనేది వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు చాలా నచ్చుతుంది. అలాగే మీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఎప్పుడైనా ఎగ్ తినాలనిపిస్తే ఇలా డిఫరెంట్ గా ఎగ్ ఫ్రై అయితే చేసుకొని తినండి. ఇలాంటి ఎగ్ రెసిపీస్ ఇంకా కొన్ని కావాలంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, చేసేద్దాం. వీడియో మీరు చూడడం స్టార్ట్ చేసేటప్పుడు వీడియోని ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకొన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేసేయండి. ఇంకొన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్.